వద్దు మరి ఇంకోటి చూడాలంటే లేదు, నా దృష్టిలో మీరే నాకు అర్హత కలిగిన వ్యక్తి అని ఈ పుస్తకాన్ని నాకు అంకితం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన పుస్తకాన్ని పెద్దలు మరి ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదనే సార్, మీరు రండి, రా శుభ్రంగా రండి, రా పైకి రా. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా రచనలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా రచనలు, వర్ధిల్లాలి, నశించాలి, ప్రజలను పక్కదారి పట్టించే విష సంస్కృతులు నశించాలి, వర్ధిల్లాలి ప్రజా కళలు. అది పట్టుకో. రెడ్డి గారు శ్రీ గద్వాల సోమన్ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. సామాజిక సేవకుడు ఉన్నారు ఆయన రెవెన్యూలో పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన కూడా విశ్రాంత జీవితంలో అవిశ్రాంతంగా సామాజిక సేవలు చేస్తూ చేయాలి. కాబట్టి మనం అయితే చాలామంది కవులు తన సాహిత్యాన్ని రాసుకున్న తర్వాత ఆ సాహిత్యాన్ని ముద్ర వేయడానికి వేల రూపాయల ఖర్చుతో భరించలేక విసిగిపోయి నాకు వద్దు పుస్తకం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోవలో ఉన్నటువంటి డాక్టర్ రవీంద్ర అనేటటువంటి వ్యక్తి పుస్తకం ముద్రణలో లేకపోయినా లిఖితపూర్వకంగా నా సొంత అక్షరాలతో నేను పుస్తకాల్ని ముద్రించుకొని నా భావాల్ని నేను ప్రకటించుకుంటానని చెప్పేసి ఆయన లిఖిత సాహిత్యాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాడు. డాక్టర్ రవీంద్ర గారు దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆయన కూడా ఈరోజు మన కార్యక్రమం అనేటప్పటికీ కొత్త ఉత్సాహాన్ని రంగరించుకొని ఆయన హైదరాబాద్ నుంచి సతీ సమేతంగా విచ్చేసినారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి ఈ పుస్తకాలు ఆవిష్కరణకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్షుల వారు తదుపరి